హైదరాబాద్ నెక్నంపూర్లో అక్రమ కట్టడాలపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఇబ్రహీం చెరువు బఫర్ జోన్లో నిర్మిస్తోన్న కట్టడాలను కూల్చివేస్తున్నారు. లేక్ వ్యూ విలాస్ పేరుతో జరుగుతోన్న నిర్మాణాలను రెవెన్యూ అధికారులు తొలగిస్తూ ఉన్నారు. చెరువు స్థలాన్ని ఆక్రమించి ఎకరం విస్తీర్ణంలో విల్లాలను కడుతున్నట్లు రెవెన్యూ శాఖ గుర్తించింది. భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేత ప్రక్రియ సాగుతోంది. రెవెన్యూ అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు బిల్డర్ గోవర్ధన్. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ విల్లాల విషయంలోనే బిల్డర్ గోవర్ధన్ గండిపేట తహసీల్దార్ను బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. నీ అంతు చూస్తానంటూ వార్నింగ్ ఏకంగా అధికారులకే ఇచ్చాడు గోవర్ధన్. నీ పేరు కూడా గుర్తులేదా? ఫేస్ గుర్తుంది తప్ప నీ పేరు కూడా తెలియదు. నేను కూడా లెటర్ ఇస్తా, కంప్లైంట్ ఇస్తా, వచ్చి రండి డిమాండ్ చేయండి. చేస్తాం. అప్లికేషన్ లెటర్, ఒక అప్లికేషన్ లెటర్ తీసుకో. నువ్వు బయట కూర్చున్నా ఇస్తా. పబ్లిక్ పబ్లిక్ అయితే నేను పని చేసుకోవాలి. చేసుకోండి. నేను పబ్లిక్ పబ్లిక్ అయితే ప్రజల కోసం ఉన్నారు మీరు. మేము కూడా ప్రజల కోసం చేస్తున్నారు. చెట్ల ఇల్లు కట్టేటప్పుడు ప్రజల కోసం చెట్ల ఇల్లు కట్టొద్దు అనే విషయం తెలుసుకోవాలి. మీరేం పడతారో నేను కూడా చూస్తా. మీరు ఎన్నింటిని కంప్లైంట్ ఎన్ని గుళ్ళు పడతారో నేను కూడా చూస్తా. నాకు కూడా తెలుసు. మీరు ఎన్ని గుళ్ళు పడతారు. ఇప్పుడు భాష మాట్లాడదు కదా, ఓటుతో నేను మాట్లాడుతున్నా చూస్తున్నా. నేను కూడా పరిచయం లేదు. ఎప్పుడో 3 ఏళ్ల కింద చూసాం. నీ పేరు కూడా గుర్తులేదా? పరిచయం లేదా? ఫేస్ గుర్తుంది తప్ప నీ పేరు కూడా తెలియదు. నేను కూడా లెటర్ ఇస్తా, కంప్లైంట్ ఇస్తా.